పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసిన బిడ్డలతో పాటు మనందరి ఉద్దేశంలో కూడా ప్రభువును అర్పించుకుందాం. గుజ్జల విల్సన్ జయలక్ష్మి కుటుంబంలో గడిచిన కాలమంతా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అఖిల్ కాంత్ను దేవుడు దీవించినట్లుగా ఈ దినం యుఎస్ఏ ప్రయాణం చేస్తున్న నిషితను ప్రభు దీవించి ప్రయాణంలో తోడుగా ఉండినట్లుగా పునీత జోజప్ప గారి మధ్యస్థ ప్రార్థన సహాయం కోరుచి ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తున్నారు. మెరుగు పద్మ ఆత్మశాంతి కొరకు ఆమె ఆత్మ పరలోకం చేరినట్లుగా ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తున్నారు మెరుగు జయంత్ కుమార్. అలాగే సందీప్ తేజస్విని కుటుంబంలో దేవుడు కురిపించిన ఆశీర్వాదమును బట్టి కృతజ్ఞతగా రెండవ సంతానమును ప్రభు వారికి దయచేసినట్లుగా దేవుని కరుణ కోర్చి ప్రోగ్రాంను స్పాన్సర్ చేస్తున్నారు. వీరందరితో పాటు మనందరి ఉద్దేశంలో కూడా ప్రభుని కల్పించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభువునకు నామకరణ చేసినటువంటి పండుగను ఈరోజు మనం కొనియాడుతున్నాం. టుడే వి సెలబ్రేట్ ద డే వెన్ జీసస్ వాస్ నేమ్డ్ హిస్ నేమ్ జీసస్ లైక్ దాట్. యేసు అని నామంలో ఎంత గొప్ప శక్తి ఉన్నదో, రక్షణ కలుగుతుంది, స్వస్థత కలుగుతుంది, విడుదల కలుగుతుంది, సైతాను పారిపోతాడు. ఇవన్నీ కూడా ఈరోజు పాటగా మనం పాడుతున్నప్పుడు యేసునామ పండుగ నిజంగా మీ ఇంటిలో జరుగునుగాక, మీ హృదయలో జరుగునుగాక, మీ శరీరంలో జరుగునుగాక, మీ పిల్లల విషయంలో జరుగునుగాక, ఈ సంవత్సరం అంతా జరుగునుగాక. ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ as we sing this hymn, may deliverance, miracles, wonders, healings and the blessings for the whole year may happen. రండి మనమందరం యేసు ప్రభు నామమును ఉచ్చరిస్తూ పాడే పాటతో కారుణ్య జపమాలను ప్రారంభిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తికి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊట్టయైన దేవా ఎటత్తగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరూ కలిసి పరలోక జపాన్ని భక్తితో ప్రార్థిస్తాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మనమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. యేసయ్య నామములో ఉన్న శక్తిని స్మరించి పాడే పాట. ద నేమ్ ఆఫ్ జీసస్ అండ్ ద పవర్ వి ఆర్ గోయింగ్ టు సింగ్ టుడే. మనము గొప్ప కార్యములు ఈరోజు నామం ద్వారా చూతుముగాక. ఆమేన్. మత్తయి సువార్త 8వ అధ్యాయం 2వ వచనంలో పడకపై పడి ఉన్న పక్షవాత రోగిని ఒకరిని కొందరు యేసు వద్దకు తీసుకొని వచ్చిరి.
వారి విశ్వాసమును గమనించిన ఆ రోగితో యేసు ప్రభు కుమారా ధైర్యము వహింపుము, నీ పాపములు పరిహరింపబడినవి అని చెప్పగా ఆ పక్షవాత రోగి పాపము నుండి బయటపడి రోగం తొలగిపోయి స్వస్థతను పొంది లేచి నడిచాడు. Matthew 8:2 Jesus saw a man lying on the cot with a paralytic attack. Jesus said, "Son, take courage, your sins are forgiven." Immediately that man got up and walked. యేసు నామంలో పాపాలు క్షమింపబడును గాక, ఆమేన్. పవిత్రపరచి శక్తితో మనందరినీ లేపును గాక. ఆమేన్. పాడుదమ్మ ప్రియమైన సహోదరి సహోదరులారా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకున్నావు శక్తి. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరచే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరచే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. యేసు ప్రభు నామ పండుగను కొనియాడుతున్నాం. యేసు ప్రభు వస్త్రమును తాకితేనే ఒక స్త్రీకి స్వస్థత కలిగింది. ఆ విషయాన్ని మనం మత్తయి సువార్త 5వ అధ్యాయం 29వ వచనంలో చదువుతున్నాం. ఆమె రక్తస్రావం నిలిచిపోయెను, ఆమె తన స్వస్థతను పొందినట్లు గుర్తించను. మార్క్ 5:29 we hear, even by touching the cloak of Jesus a woman got healed who was with hemorrhage. అలాగే మత్తయి సువార్త 5వ అధ్యాయం 34వ వచనంలో, మార్కు సువార్త 5వ అధ్యాయం 34వ వచనంలో, అందుకు ఆయన ఆమెతో, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానముతో పోయి రమ్ము అని పలికెను. The Lord told her, your faith has healed you, go in peace. ఈ సంవత్సరం అదే సమాధానం, అదే ఆనందం, అదే స్వస్థత మనందరికీ కలుగునుగాక. సేమ్ హీలింగ్, సేమ్ మిరకల్, సేమ్ పీస్ మే ఇట్ బి అపాన్ us this year.
ఆమేన్. చప్పట్లతో పాడదామా? స్తోత్రం చెల్లించి యేసయ్య నామములో ఉన్న శక్తి మనకు విడుదలగా స్వస్థతగా మారును. ఆమేన్. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తి. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, రోగికి స్వస్థపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసు నామములో స్వస్థత విడుదల కలుగునుగాక. ఆమేన్. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మత్తయి సువార్త 8వ అధ్యాయం 16వ వచనంలో పిశాచ పీడితులు పలువురును యేసు వద్దకు తీసుకొని రాగా ఒక్క మాటతో ఆయన పిశాచములను పారద్రోలి రోగులను స్వస్థపరచెను. మాథ్యూ చాప్టర్ 8 verse 16 we hear పిశాచమును పారద్రోలినప్పుడు when Jesus cast out the demon, and because many people were brought who were possessed, and what one word he cast out the demons. దేవా ఒక్క మాటతో యేసు నామములో అని పలుకగా ఈరోజు మేము పాడగా మా నుండి కూడా దుష్ట శక్తులను పారద్రోలుము తండ్రి, ఆమేన్. విడుదలను దయచేయము తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త 17:18లో ఆ పిశాచమును గద్దింపగా అది వదిలిపోయాను, ఆ గడియ నుండి ఆ బాలుడు స్వస్థతను పొందెను అని రాయబడి ఉన్నది. కొంతమందికి సైతానుడు పట్టడం వలన స్వస్థత కలగకుండా రోగిగా ఉన్నారు, వాళ్ళందరికీ ఈ వాక్యం ద్వారా విడుదల కలుగునుగా. ఆమేన్. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. మాథ్యూ 17:18 when Jesus cast out the demon, that boy really got released. The same deliverance may come upon us. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా.
నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తి. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. దురాత్మలను పారలోనే శక్తి కలిగినది యేసయ్య నామం. దురాత్మలను పారలోనే శక్తి కలిగినది యేసయ్య నామం. దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం. దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. మొత్తంగి కేంద్రంలో అడుగుపెట్టి ప్రార్థన చేస్తున్న బిడ్డలు, ప్రార్థనకు రాబోతున్న వారు, మీకు అందరికీ అన్ని రకమైన దుష్ట నుండి విడుదల కలుగునుగా ఆమేన్. ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. రేపటి దినం చెన్నై దగ్గర కేలంపాకం దగ్గర ఉన్నటువంటి స్థలము నుండి దివ్య కారుణ్యమూర్తి పుణ్యక్షేత్రం నుండి మీకోసం అందిస్తున్నటువంటి కార్యక్రమమును ప్రభు దీవించి అనేక మందిని 1000 రోజులు కంప్లీట్ చేస్తుండగా దీవించునుగాక. ఆమేన్. ఈరోజు 999 999th డే టుడే. Today we have 999. So many people for vehicle they will be looking for such numbers. మనకు దేవుడు ఉచితంగా ఇచ్చే నంబర్ ఇది. So many people look for that number, but God has given us grace-filled 999 today. And tomorrow is a 1000th day. That's why we will be telecasting the program from a beautiful shrine dedicated to our great God, merciful God. చక్కటి దేవాలయం అండి, మీకు అన్నీ చూపిస్తాం రేపటి దినం. ఇట్స్ అ బ్యూటిఫుల్ ష్రైన్. కళ్ళకు ఎంపుగా మీకు ప్రభు దేవుడు చూపిస్తాడు. టుమారో విల్ బి వాచింగ్ దట్ ప్రోగ్రామ్. ఈ రికార్డింగ్ ప్రయాణంలో దేవుడు తోడుగా ఉండాలని మా కోసం ప్రార్థించాలని మనవి చేస్తున్నాను. అందరూ కలిసి యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును నీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా గతము నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరి నా భవిష్యత్తును మరి నా భవిష్యత్తును
మీ హస్తములందు ఉంచుచున్నాను. నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము నీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును నా గృహమును నా కుటుంబమును నా కుటుంబమును దివ్యవాక్ కేంద్రమును దివ్యవాక్కు కేంద్రమును డిఎంఐ 24/7 గ్రూపును డిఎంఐ 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితములో సంతోషముగాను సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరణములో నమ్మకముగాను మరియు సదా కాలమున మరి సదా కాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, Pray for us. ప్రార్థనతో 4వ గుర్తులో ప్రవేశిస్తాం. ప్రియమైన సహోదరి సహోదరుల, ఆది కాండం 1:1 దేవుడు మొట్టమొదట భూమిని ఆకాశమును సృజించిన ఒక్క మాటతో వెలుగు కలుగును కాక అని చెప్పినప్పుడు వెలుగు వచ్చింది. ఆ మాటకు బలం ఉన్నది. ద లార్డ్ క్రియేటెడ్ విత్ హిస్ మౌత్, విత్ హిస్ వర్డ్ ద హోల్ క్రియేషన్. జెనసిస్ 1:1 సేస్ లైక్ దాట్. లూకాసు వార్త 7:14-15 యేసు ముందుకు సాగి పాడను తాకెను, దానిని మోయిచున్న వారు నిలిచిపోయిరి. అప్పుడు యేసు చిన్నవాడా లెమ్ము అని చెప్పగా వెంటనే ఆ మరణించిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగను. చనిపోయిన వాళ్ళు మాట్లాడరు, కానీ యేసు వచ్చి తాకితే చచ్చిపోయిన స్థితిలో ఉన్న వాళ్ళు కూడా బ్రతుకుతారు. అనేక సాక్ష్యాలు ముత్తంగిలో మీరు వింటున్నారు. కోమాలో ఉన్నటువంటి వ్యక్తి 35 రోజులు కోమాలో ఉన్న వ్యక్తిని దేవుడు ఎట్లా లేపాడో ఫోటోతో సహా మీకు చూపించాం. ఎస్, అవర్ గాడ్, హిస్ నేమ్ ఈస్ అ వెరీ పవర్ఫుల్ నేమ్. ఇట్ కెన్ మేక్ ఈవెన్ ద డెడ్ మ్యాన్ టు బికమ్ అలైవ్. ఎస్, Luke 7:14-15 we read like that. దేవా, రాబోయే ఈ సంవత్సరం అంతా మాకు కావలసినటువంటి అనుగ్రహ ఆశీర్వాదములను, ప్రాణమును పొడిగించి, ఆయుస్సును పొడిగించి, చచ్చిపోయే స్థితిలో ఉన్న ఆసుపత్రిలో ఉన్న వాళ్ళు కూడా ఈ ప్రోగ్రామ్ ద్వారా లేపబడుదురుగా. ఎవ్రీ కైండ్ ఆఫ్ డ్రై బోన్స్ లెట్ దమ్ రిసీవ్ లైఫ్ లార్డ్. త్వరలోనే గొప్ప గొప్ప సాక్ష్యములు వినబడును గాక. ప్రార్థనతో పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తి. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం, సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం, మృత్యులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం, మృత్యులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. ప్రతి మరణ స్థితిలో ఉన్న వాళ్ళు కూడా లేపబడాలని, సెంటర్ ద్వారా నెక్స్ట్ లెవెల్కి చేరాలని ప్రభుని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మరణావస్థలో ఉన్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆసుపత్రిలో వ్యాధితో పోరాడుతున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ కేంద్రమునకు అద్భుతాల కోసం వచ్చిన వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ 999 రోజులు మాత్రం నిలబడిన బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రేపటి దినం పుణ్యక్షేత్రం నుండి విడుదల చేయబోతున్న ప్రోగ్రాం మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 7వ తారీఖున ఇక్కడ జరగబోయే యేసు ప్రభు కారుణ్య ప్రార్థన 1000 రోజుల పండుగ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 1000 రోజులు తెర వెనుక పనిచేసిన వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 999 రోజులుగా స్పాన్సర్ చేసిన బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రార్థన కోరుతున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ క్యాలెండర్లు ఎక్కడెక్కడ లభ్యమవుతున్నాయి దయచేసి ప్రతిరోజు అనౌన్స్మెంట్ చేస్తున్నాను. అందరికీ విషయాన్ని తెలియచేయండి, అందరికీ అందించండి. శుభకాలం శుభవార్త క్యాలెండర్ ఇది. ప్లీజ్ నోట్ దాట్ ఎవ్రీడే ఐఎమ్ అనౌన్సింగ్ అబౌట్ దిస్ క్యాలెండర్ వేర్ ఇట్స్ అవైలబుల్. ఇట్స్ అ టైమ్ ఆఫ్ గ్లోరీ, టైమ్ ఆఫ్ గ్రేస్. దిస్ ఈస్ ఎ క్యాలెండర్ meant for 12 months like that. Please tell the people and let these calendars reach to thousands of people. ఫారిన్లో కూడా దీన్ని కొంతమంది అడుగుతున్నారు, దయచేసి మీరు అందించండి. దోస్ పీపుల్ హు ఆర్ ఇన్ ఫారిన్ కంట్రీస్ ఆల్సో రీచ్ అవుట్ టు దమ్. గ్లోరియా సుజీత్ మెట్టుగూడ, ట్రిమిలగిరి, మేరీ ఫాతిమా హబ్సిగూడ, షీలా ఖైరతాబాద్, హరి బ్రదర్ బోయిగూడ, ఆంజలీనా గన్ ఫౌండ్రీ, బాలస్వామి ఈసీఎల్ నెరడ్మెట్, ప్రేమ వరంగల్ ఫాతిమా నగర్, మిస్టర్ జోహానస్ కోదాడ, మఠంపల్లి హుజూర్ నగర్, మునగాల, మేలచెరు, సూర్యాపేట్, నల్గొండ, మాధు వైజాగ్, రాజు గుంటూరు, మేరీ నెల్లూరు, మిస్టర్ శ్రీనివాసరెడ్డి కోదాడ, రాజు మేదిపట్నం, లూసీ రాజారెడ్డి సికంద్రాబాద్, తెరిసా రాణి కడప. Those people who would like to have the calendars in foreign countries, you have to reach out to the center and we will be able to reach to you so that you can reach to them in the foreign countries. ప్రియమైన సహోదరి సహోదరులారా, దీనితో పాటు చివరి గుర్తుకు ముందుగా కొన్ని ప్రకటనలు. బిఫోర్ ఐ కంప్లీట్ దిస్ ఫైనల్ డికేడ్, లెట్ మీ షేర్ విత్ యూ. టుమారో ఇస్ ఎ స్పెషల్ డే in a special shrine dedicated to the Shrine of Divine Mercy from Kelambakam, Chennai. We will be telecasting the program. Kindly send the link as soon as it comes to all the people. రేపటి దినం చెన్నై పట్టణం నుండి, కేలంబాకం నుండి, మంచి పుణ్యక్షేత్రం నుండి ఒక కార్యక్రమం మీకు అందిస్తున్నాం. ఆ లింక్ వచ్చిన అందరికీ తెలియచేయండి. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం, ఈరోజు సాయంత్రం 6 గంటలకు ప్రత్యేకంగా ఫాదర్ జోస్ వటైకిల్, లోగోస్ రిట్రీట్ సెంటర్ డైరెక్టర్ బెంగళూరు నుంచి నాతో పాటు ఇక్కడ నిలబడి ఈ దివ్య కారుణ్యమూర్తి ప్రార్థన చెప్పినప్పుడు ఎంత గొప్ప శక్తి, మహిమ, అద్భుతం జరుగుతుందో ఫాదర్ గారు మీతో పంచుకుంటారు. నేను ట్రాన్స్లేట్ చేస్తాను. ఈరోజు సాయంత్రం 6 గంటలకు దాన్ని విడుదల చేయబోతున్నాం. దయచేసి ఆ లింక్ వచ్చిన వెంటనే అందరికీ పంపాలని మనవి చేస్తూ ఉన్నాను. అప్పుడే మీకు అర్థమవుతుంది ఎందుకు 7వ రోజు ఇక్కడికి రావాలని. అప్పుడు మీకు అర్థమవుతుంది 7వ రోజు 1000 రోజుల దీవెనలు ఒక్కసారిగా మీ అందరికీ ఒక బుక్ మార్క్ ఇచ్చి ఆ దీవెనలన్నీ ఒక్క రోజున మీరు సంపాదించుకునే దినం. రండి, పూజలో పాల్గొనండి. మధ్యాహ్నం ప్రత్యేక 2:30 నుంచి 4 గంటల ప్రార్థనలో ముఖ్య అతిథులు ఇక్కడ ఉంటారు. మీరు రండి, ఆ రోజు బుక్ మార్క్ మీకు గిఫ్ట్గా ఇస్తాం. వచ్చే వాళ్ళందరికీ దయచేసి రావాలని మనవి చేస్తున్నాను. ప్లీజ్ నోట్, ఆన్ దిస్ ఈవినింగ్ at 6 o'clock we'll be releasing a special program. And Father Joseph Vataikil, the Bangalore director, Logos Retreat Center director, along with me, will be explaining what's the power in Divine Mercy Chaplet. That will be a preparation for you to come for 7th. Why you have to come on 7th? And what sort of a blessing? 1000 days of blessing with one bookmark, a gift that is waiting for you. Come for the Mass in the afternoon 2:30 to 4 with a special guest here. Will be giving you that beautiful gift. ఈ విషయాన్ని అందరికీ నేను ఇప్పుడు చెప్పిన దాన్ని కట్ చేసి సోషల్ మీడియాలో అందరికీ పంపాలని మనవి చేస్తున్నాను. ఇది ప్రత్యేక నా వ్యక్తిగత ఆహ్వానం కూడా. నాతో నిలబడ్డారు,
మీకోసం ప్రార్థించాలి, మిమ్మల్ని నేను సన్మానించాలి ఆ గిఫ్ట్ ద్వారా. ప్లీజ్ కమ్, ఐ వాంట్ టు థ్యాంక్ యూ అండ్ ఐ ఆల్సో వాంట్ టు గివ్ అ స్మాల్ గిఫ్ట్, టోకన్ ఆఫ్ గిఫ్ట్ ఫర్ వాట్ యూ హ్యావ్ డన్. ఇవన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి జరుగుతున్నాయి. అందరికీ విషయాన్ని తెలియచేస్తూ కొంతమంది బస్సులలో కూడా ప్రజలను తీసుకురావచ్చు. గ్రామంలో కదిలించండి. అది 1000 రోజులు దీవెనలు ఒక్క రోజులో పొందుకునేది గొప్ప రోజు. 1000 days blessing within 1 day you will reach it. గమనించాలి, ఆ రోజు గిఫ్ట్ ఉదయం ఇవ్వము, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 4 గంటల ప్రార్థన, అదే టైంలో కారుణ్య ట్యాబ్ మన టైంలో ఇస్తాం. ప్లీజ్ నోట్, నాట్ డ్యూరింగ్ ద మాస్, నాట్ డ్యూరింగ్ ద డే టైమ్ మార్నింగ్ మాస్, బట్ ఆఫ్టర్నూన్ 2:30 to 4 విల్ బి గివింగ్ దట్ గిఫ్ట్. ఉదయం దయచేసి మీరు ఎవరికి ఇబ్బంది పెట్టకూడదు, మధ్యాహ్నమే ఇవ్వబడతాయి. చివరి గుర్తు, పాతాళం తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం, పరలోకానికి చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం. లూకా 23:42-43లో ఒక దొంగ, మంచి దొంగ అడిగాడు, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకొని. దేవుడు వెంటనే చెప్పాడు, నేడే నీవు పరలోకంలో నాతో ఉంటావు. Luke 23:42-43, a good thief cried and said, Lord, please remember me. And that day Jesus opened the heaven for him and said, today you will be with me in paradise. యేసు నామం పరలోకాన్ని తెరచే నామం. ఈరోజు ఈ ప్రార్థన ద్వారా పరలోకం తెరవబడనుగా. రేపటి దినం చెన్నై నుంచి విడుదల చేయబోతున్నటువంటి ఆ కార్యక్రమం ద్వారా పరలోకం తెరవడి మహిమ మీద వచ్చనుగా. టుడే త్రూ దిస్ సాంగ్ లెట్ హెవెన్ ఓపెన్, అండ్ టుమారో ఫ్రమ్ ద ప్రోగ్రామ్ ఫ్రమ్ చెన్నై లెట్ ద హెవెన్ ఓపెన్. అలాగే 7వ తారీఖున జరగబోతున్న పండుగ సందర్భంగా ప్రత్యేక దీవెనలు మీ మీద వచ్చనుగా. పాడుదాం, స్తుతిస్తాం చివరి ప్రార్థన కోసం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తి. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. పాతాళం తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాతాళం తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం, పరలోకానికి చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం, పరలోకానికి చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. ఇప్పుడు పాడినవన్నీ మీ ఇంటిలో ఈ సంవత్సరం జరుగునుగాక. ఆమేన్. వాట్ ఎవర్ వి sang in the name of Jesus Christ may it happen to you during this year. ఆమేన్. ఈరోజు యేసు నామకరణ పండుగ. టుడే వి సెలబ్రేట్ ద ఫీస్ట్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో మీరు కోరుకున్న దానికంటే, ఊహించిన దానికంటే ఎక్కువగా 1 కొరింథీ 2:9 ప్రకారం ఈ చివరి గుర్తులో ప్రభు మీకు వసగునుగాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మోర్ దెన్ వాట్ యూ కెన్ ఆస్క్ అండ్ ఇమాజిన్, మే ద లార్డ్ గ్రాంట్ ఇట్ టు యు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రార్థనతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ఉన్న స్థలంలో మోకరించి 4వ తారీఖున రేపటి దినం చెన్నై నుంచి విడుదల చేసే ప్రోగ్రాం 7వ తారీఖున అక్కడ ఉదయం మధ్యాహ్నం జరుగుతున్న పండుగ, అలాగే క్యాలెండర్ ద్వారా వాగ్దాన కార్డు మీకు పంచాం, దాని ద్వారా అందరికీ మేలులు జరుగునుగాక. ఆమేన్. Through tomorrow's program from Chennai and 7th here, the whole day program, thanking the Lord for 1003 days, and also through the calendar and also through the promise cards. May the blessings mightily come upon you. ఆమేన్. The Lord be with you. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరినీ ఆశీర్వదించి ప్రతిరోజు జరుగుతున్న గొప్ప గొప్ప సంఘటన ద్వారా ప్రోగ్రామ్స్ ద్వారా మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను ఈ సంవత్సరం అంతా భద్రంగా కాచి కాపాడి అద్భుతాలు చేసి సాక్షులుగా తిరిగి వచ్చి ఇక్కడ చెప్పేటట్టు దీవించునుగాక. ఆమేన్. May the blessing of the Almighty God, the Father and the Son and the Holy Ghost come upon you through this song of the name of Jesus. May these blessings remain with you forever and ever. ఆమేన్. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్ముతున్నాము యేసయ్యా నిన్నే. God bless you. Happy feast day to all of you. యేసు నామకరణ పండుగ స్తోత్రం.